నమస్కారం మేరీ గారు. నమస్తే నాగరాజ్ గారు. చాలా మంది విజువలైజేషన్ టెక్నిక్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే అది ఈజీగా కనెక్ట్ అవుతుంది అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ థియరీలో దానికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ వేరు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ వీడియోలో విజువలైజేషన్ టెక్నిక్ గురించి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే నిజంగా దానికి అంత పవర్ ఉంటుందా? సో ఎలా విజువలైజ్ చేయాలంటారు? ఎలా అఫర్మేషన్స్ని విజువలైజేషన్లోకి ఎలా తీసుకెళ్లాలంటారు? ఎస్ నాగరాజ్ గారు, నేను నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశాను. విజువలైజేషన్ని నేను చాలా స్ట్రాంగ్గా చెప్తాను. చాలా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి చాలా మందివి. సో విజువలైజేషన్ అనేది చాలా 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 పవర్ఫుల్ టెక్నిక్ అన్నమాట. లా ఆఫ్ అట్రాక్షన్లో మెయిన్ టెక్నిక్ అది. సో విజువలైజేషన్ కనుక చేయడం కరెక్ట్గా అలవాటు అవుతే ఒక వ్యక్తికి 100% వాళ్ళ సక్సెస్ని తీసుకుంటూనే ఉంటారు. రిపీటెడ్గా వాళ్ళు ఏవైతే అనుకుంటారో సో అవి వాళ్ళకి సాధ్యమవుతూ ఉంటుంది. అసలు ఈ విజువలైజేషన్ టెక్నిక్ గురించి చెప్పే ముందు ఫస్ట్ నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. మన బ్రెయిన్లో ఆక్సిపిటల్ లోబ్ అని ఒక ప్రాసెసింగ్ విజువల్ ప్రాసెస్ చేసి ఒక ఏరియా ఉంటుంది మన బ్యాక్ సైడ్. ఓకే. సో ఈ 20% విజువలైజేషన్ ప్రాసెస్ని ఇది చేస్తూ ఉంటుంది. మన 20% మన బ్రెయిన్లో అది పనిచేస్తూ ఉంటుంది. సో విజువలైజేషన్లో ఏంటి నాగరాజు గారు, మన కంటికి కనిపించిన దాన్ని కూడా మనం విజువల్ చేస్తూ, అంటే మనం అంతకుముందు చూడకపోయినా దాన్ని మనం కనెక్ట్ అవ్వి చూడగలుగుతాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం ఎక్కడో ప్లేస్ని మనం మన దృశ్యంతో చూడగలుగుతాం, విజన్తో. సో అదే ఆక్సిపిటల్ లోబ్ అనే ప్లేస్లో ప్రాసెసింగ్ జరుగుతుందన్నమాట, విజువల్ ప్రాసెస్. అయితే ఈ ఏరియాని మనం గనక అర్థం చేసుకుంటే, అంటే విజువలైజేషన్ పవర్ని అర్థం చేసుకుంటే మనకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతాము, మంచి రిజల్ట్ వస్తుంది. అయితే విజువలైజేషన్ చాలామంది ఏమనుకుంటున్నారంటే జస్ట్ ఫ్యాంటసైజింగ్, అంటే ఇమేజినరీ, అంటే నేను రేపటికల్లా నరేంద్ర మోడీని అవుతానా, లేదు అంటే హీరోయిన్ అవుతానా, హీరోని అవుతానా, సంథింగ్ ఇలా జస్ట్ ఒక ఫ్యాంటసైజింగ్గా తీసుకుని క్యాజువల్గా విజువల్ చేస్తున్నారు. చాలామందికి తెలియట్లేదు అస్సలు విజువలైజేషన్ అంటే మనం ఏదైనా ఒక దాని మీద ఫోకస్ చేసినప్పుడు, నమ్మకంతో చేసినప్పుడు దానికి ఖచ్చితంగా చర్యలు తీసుకోగలము అని మన మైండ్ నమ్మాలి ఫస్ట్. సో అలా నమ్మినప్పుడు చేసే విజువలైజేషనే బెస్ట్ విజువలైజేషన్, మనకి ఇన్పుట్ని ఇచ్చే విజువలైజేషన్గా ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్గా విరాట్ కోహ్లీ గారు రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చూశాను. సో 100 ఆయన స్కోర్ చేసినప్పుడు నేను ముందు విజువల్ చేసుకున్నాను, నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను కాబట్టి నాకు అది సాధ్యమైంది. ధోని గారైనా, చిరంజీవి గారైనా, లేదంటే ఏ హీరోలైనా, డైరెక్టర్స్ అయినా ముందు విజువల్ చేసుకుందే దేన్ని కూడా సెట్లోకి తీసుకుని వెళ్ళరు ఎవ్వరు. సో అంటే ఇక్కడ మన మైండ్ ఎప్పుడైతే విజువల్ ప్రాసెస్ని చేస్తుందో మన సామర్థ్యాన్ని పెంచుతుంది. మనలో ఉన్న క్యాపబిలిటీస్ ఏవైనా అడ్డంకాలు వస్తున్నా మైండ్లో వాటిని ఓవర్కమ్ చేసి వెళ్తున్నట్లుగా మనం మైండ్లో చూసేయగలిగితే పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎలాంటి వాళ్ళైనా ఏమనుకుంటే అది సాధించగలుగుతారు. సో ఆల్రెడీ ఇలా సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది కొన్ని బిజినెస్లో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అలాగే మనం ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చూడండి నాగరాజు గారు, దాన్ని మనం ముందు ప్లాన్ వేసి విజువల్లో చూసిన తర్వాతే దాన్ని కన్స్ట్రక్షన్లోకి తీసుకురాగలుగుతాము. సో ఇలా ఎలా సాధ్యమవుతుంది? ముందు చేయిందే ఏది లేదు. ఇప్పుడు ఎలన్ మాస్క్ గారైనా, లేదంటే రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టారు. వాళ్ళు ఫ్లయింగ్ అవుతున్నట్లుగా చూసి తర్వాత మనకి ఇప్పుడు ఈ విమానాన్ని అనేది వాళ్ళు కనిపెట్టగలిగారు. అంటే వీళ్ళు ముందే మైండ్లో విజువల్ చేసి ఈ ఆక్సిపిటల్ లోబ్ని ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తారో ఆ సామర్థ్యం పెరుగుతుంది నాగరాజు గారి మైండ్లో. ఆ సామర్థ్యం పెరిగిన తర్వాత చర్యలు అనేవి మన మైండే మన బాడీని పంపించి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ఇక్కడ కొంతమంది జస్ట్ ఫ్యాంటసైజింగ్గా జస్ట్ అలా విజువల్, నేను ఒక 50 lakhs ఓకే చూశాను అంతే అయిపోయింది. సో ఇలా చూస్తున్నారు, కానీ నమ్మకం ఉండాలి, ఎండ్ రిజల్ట్ని చూడాలి. అంటే ఒక 50 lakhs ఎర్న్ చేసిన పర్సన్ ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు, ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ టాకింగ్ పవర్ ఎలా ఉంటుంది, వాళ్ళ బిజినెస్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, లేదా వాళ్ళ సోర్సెస్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఈ ఫీలింగ్స్ని తీసుకుంటూ ఎండ్ రిజల్ట్ని ఎప్పుడైతే చూస్తారో వాళ్ళకి మాత్రమే విజువలైజేషన్ అనేది పవర్ఫుల్గా పనిచేసి ఈ ఆక్సిపిటల్ లోబ్లో ఎనర్జీ ఫామ్ అవ్వి సామర్థ్యం పెరుగుతుంది. సామర్థ్యం పెరగగానే చేయలేము అనుకున్నవి కూడా ఆ పర్సన్ చేయగలిగేటట్టు హెల్ప్ చేస్తుంది విజువలైజేషన్. ఓకే. సో ఈ విజువలైజేషన్ ప్రాసెస్ని నాగరాజు గారు జనరల్గా ఎక్కువ మంది ఎన్ని డేస్ చేయాలి, ఎన్ని టైమ్స్ చేయాలని అడుగుతూ ఉంటారు. లా ఆఫ్ అట్రాక్షన్లో బెస్ట్ టెక్నిక్ ఏదైనా ఉంది అంటే నేనైతే విజువలైజేషన్ అని చెప్తాను. దీన్ని సేమ్ అంతకుముందు వీడియోలో చెప్పినట్టు టార్గెట్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ అదేదో ఒక ప్రాసెస్ లాగా చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఒక విజువలైజేషన్ ఒక చర్య తీసుకునే ముందు 21 days కానీ 18 days
డేస్ కానీ మన పనికి తగ్గ ఎనర్జీని తగ్గట్లుగా మనం డేస్ని సెట్ చేసుకోవాలి. అది కూడా విజువలైజేషన్ చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు చేసేయొచ్చా అని అడుగుతున్నారు. అలా చేయడానికి ఉండదు. అంటే కొంచెం ఎనర్జీ ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. నైట్ టైం పడుకునే ముందు మైండ్ ఆల్ఫా వేవ్స్లో ఉంటుంది. ఎవరైతే ఆల్ఫా వేవ్స్లో ఉన్నప్పుడు విజువలైజేషన్ చేస్తారో వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ నైట్ పడుకున్న తర్వాత కూడా, ఇప్పుడు మనం ఫుడ్ తిని పడుకుంటే మార్నింగ్కి డైజెస్ట్ అవుతుంది. సేమ్ అలాగే మనం పడుకున్న తర్వాత 8 hours అంటే మనం పడుకున్నంత టైం కూడా సబ్ కాన్షియస్ మైండ్ దీని మీద పనిచేస్తుంది. ఏ కోరికైతే ఇస్తామో దాని మీద పనిచేసి ఎనర్జీని అంతా రీప్రొడక్ట్ చేసుకుంటూ యూనివర్స్లో ఉన్న ఎనర్జీని కూడా, అంటే ఈ ప్రాబ్లమ్ని ఎలా మనం ధనవంతులు అవ్వాలంటే ఏం చేయొచ్చు అనే ఐడియాస్ని అది పనిచేస్తూ మార్నింగ్కి తీసుకొస్తుంది. సో అంత పవర్ఫుల్గా మన సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది అన్నమాట. నైట్ టైం చేయాలి ఆల్ఫా వేవ్స్లో ఉన్నప్పుడు. ఎవరైతే నైట్ టైం విజువలైజేషన్ అలవాటు చేసుకుంటారో వాళ్ళకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, బెస్ట్ రిజల్ట్ వస్తాయి. అయితే చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు. అది మనీ అట్రాక్షన్ వైస్ కానివ్వండి, విజువలైజేషన్ టెక్నిక్స్ కానివ్వండి, లేదంటే మనీ మెడిటేషన్ కానివ్వండి, లేదా మనీ రూల్స్కి సంబంధించింది, మనీ సంబంధించినటువంటి ఏది ఉన్నా సరే, మేనేజ్మెంట్కి సంబంధించిందైనా సరే, చాలామంది క్లాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ కావాలనుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే వీటికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఎస్ నాగరాజు గారు, కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ ఇస్తారు. 28 days మనీ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ అని ఒక క్లాస్ స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో. మార్నింగ్ 4:30 ఆ టైమింగ్స్లో ఉంటుంది క్లాసు. అంటే మనీ మెడిటేషన్ ఆ టైంలో చేస్తే ఆల్ఫా వేవ్స్లో ఉండి బాగుంటుంది కాబట్టి ఆ టైంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మార్నింగ్ టైము 28 days కంటిన్యూస్గా ఉంటాయి జూమ్ యాప్ ద్వారా. ఇంట్రెస్ట్ ఉన్నవారు కాంటాక్ట్ చేయొచ్చు. ఇందులో మనీ మెడిటేషన్ చెప్పడం ఉంటుంది, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ఉంటుంది, అలాగే మనీకి సంబంధించిన నిరంతర ఫ్లోయింగ్కి ఒక టెక్నిక్ కూడా డైలీ చేయించడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు నెంబర్ కాంటాక్ట్ చేసి. ఓకే, సో 28 days కంటిన్యూ క్లాస్ ఉంటుంది. అవును అవునండి. అందరూ కూడా నిరంతరం దానికి సంబంధించింది ఆ 28 days పక్కాగా క్లాస్కి అటెండ్ అవ్వాల్సిందే అంటారు. అవును. వెరీ గుడ్ అండి, చాలా మంచి ప్రోగ్రామ్, చాలా పెద్ద ప్రోగ్రామ్. సో October 9th స్టార్ట్ అవుతుంది, అంతే కదా? అవును అవునండి. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మనీ విజువలైజేషన్ టెక్నిక్ కానివ్వండి, లేదంటే మనీ అట్రాక్షన్ కానివ్వండి, మనీ మెడిటేషన్ లాంటి ప్రోగ్రామ్స్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే త్రూ ఆన్లైన్. ఎందుకంటే ఇవాళ ఎక్కడెక్కడి నుంచో ఈ ప్రోగ్రామ్, ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ఒకే చోట ఒకే తాటిపై కనెక్ట్ అయ్యి ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అన్ని పక్కాగా తెలుసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.